హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు మీరు ఏ డిజైన్ వేసుకోవాలనుకున్నా సరే దానికి సంబంధించినవన్నీ మీరు ముందుగా రెడీ పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ గోల్డ్ బాల్ చైను, 5mm బీడ్స్, షుగర్ బీడ్స్, గ్లాడ్ బీడ్స్, నార్మల్ థ్రెడ్, నార్మల్ నీడిల్ రెడీ చేసుకున్నా. ఎందుకంటే అన్నీ రెడీ పెట్టుకుంటేనే మనకు డిజైన్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ హ్యాండ్కి ఈరోజు హ్యాండ్కి కాబట్టి నేను హ్యాండ్ షేప్ డ్రా చేసేసుకున్నా. అయితే ఇట్లా ఒక చిన్న వట్ట ముక్క తీసుకొని, ఇది మామూలుగా లెగ్గిన్కి వచ్చింది వట్ట, అది తీసేసుకొని నాకు ఇట్లా వేయాలనిపించింది, నేను వేస్తున్నా. ఇట్లా కాకుండా మీకు ఎట్లా వేయాలనిపించినా సరే ఆ షేప్ మీరు డ్రా చేసుకోండి. వేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని మనకు అంటే మీకు ఇట్లా హార్ట్ షేప్ కానీ ఇంకా మీకు ఫ్లవర్ షేప్ కానీ ఏ షేప్లో అయినా సరే కట్ చేసేసుకొని మిడిల్ పార్ట్లో పెట్టేసుకొని మనకు తెలిసిపోతుంది. బ్లౌజ్ పీస్ని చూడగానే మనం హ్యాండ్ డ్రా చేసినాం కాబట్టి మిడిల్ పార్ట్ తెలిసిపోతుంది చూడగానే. అక్కడ డ్రా చేసుకోండి. మెజర్మెంట్స్ అన్నది ఏం లేదు. నాకు ఇట్లా వేయాలనిపించింది కాబట్టి నేను వేస్తున్నా. ఇక నెక్స్ట్ నేను స్కెచ్ పెట్టి ఇక్కడ మనకు హ్యాండ్ ఎంతవరకు గోల్డ్ బాల్ చైన్ అంటేసుకోవాలి కాబట్టి అంతవరకు తీసుకున్నా. అంటే మనకు అక్కడ వరకు డిజైన్ అన్నది తెలిసిపోతుంది కాబట్టి ఇట్లా లైన్ చేసుకుంటున్నా. నాకు ఇట్లా వేయాలనిపించిన డిజైన్ కాబట్టి ఈ లైన్ చేసుకుంటున్నాను. నేను జస్ట్ బాగా ఏం లైట్గా పైన రాసేస్తున్నాను. ఎందుకంటే ఇది స్కెచ్ కాబట్టి కొంచెం తొందరగా పోదు, గలీజ్గా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ నేను చాక్ పీస్ తీసేసుకున్నా. కొంచెం ఇది చాక్ పీస్ బట్టి మనకు తొందరగా అయిపోతుంది పని. నా దగ్గర పెన్సిల్ లేదు అసలు. నేను చెప్పాలంటే నేను పెన్సిల్ కూడా యూజ్ చేయలేదు. నేను ఎంత హెవీ డిజైన్ అయినా సరే, ఎంత హెవీ వర్క్ అయినా నేను చాక్ పీస్ కానీ స్కెచ్ పెన్ కానీ యూజ్ చేసి వేసేసుకుంటా. ఇట్లా వేసేసుకొని ఇదిగో ఇట్లా మనం ఇక్కడ డ్రా చేసుకున్న మందము అయితే ముందు గోల్డ్ బాల్ చైన్ని కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. మనకు ఒకటిసారి ఏ షేప్ ఎక్కడ వరకు ఏ గీత ఎక్కడ వరకు అన్నది ముందే కట్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకో, ఇక అంటేసుకునేటప్పుడు కుట్టేసుకునేటప్పుడు తొందరగా ఈజీ అయిపోతుంది. ప్రతిసారి కట్ చేయాలంటే అని చెప్పేస్తే టైం వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా ఇట్లా ఒకటేసారి మొత్తం అన్నీ ఇక్కడ ఏ గీతది ఎక్కడ వరకు అన్నది అక్కడ వరకు కట్ చేసేసుకొని అక్కడనే పెట్టేసుకున్నారనుకో తొందరగా అయిపోతుంది పని. అంటే ఫస్ట్ ఇది అంటేసే ప్రోగ్రామ్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ కుట్టేసుకోవచ్చు. కుట్టడం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే దారం పెట్టాలి, తీయాలి, కొద్దిగా దారం తీసుకుంటూ కుట్టేసకాలంటే లేట్ అయిపోతుంది. అంటేసుకోవడం పెద్ద పనేం కాదు. అది నార్మల్గా ఫెవికాల్ వేసేసుకొని అంటేసుకుంటే తొందరగా అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఇది ఇట్లా అంటేసుకుంటున్నాను మొత్తము. కొద్దిగా స్టోన్ చైన్ తీసుకొని దాన్ని కూడా మొత్తం అంటేసుకున్నా. ఇక్కడ కిందికి నేను గొలుసు కుట్టు వేస్తా అనుకున్నా, కాకపోతే నేను వేయలేదు. మీరు ఏదైనా బ్లౌజు వేసుకోవాలనుకుంటే శారీ కలర్ ఉన్న సిల్క్ థ్రెడ్ తెచ్చేసుకొని గొలుసు కుట్టు వేసుకోవాలి. కిందికి 2 లైన్స్ వేసుకోవాలి. అంటే మంచిగా కనిపిస్తుంది అనమాట. వేయకున్నా ఏం పర్లేదు. గోల్డ్ థ్రెడ్తో జరీ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు. వేసుకోవాలనుకుంటే మాత్రం శారీ కలర్ సిల్క్ థ్రెడ్తోనే వేసుకోండి, లుక్ బాగా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కామెంట్ చేయండి, మీకు డిజైన్ నచ్చిందా, ఇంకెట్లాంటి డిజైన్స్ కావాలి, ఎట్లా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను ట్రై చేస్తా. కంపల్సరీ కామెంట్ చేయండి. ఇక్కడ కూడా మనము ఎంత ఉందని చెప్పేసి ఇట్లా కట్ చేసేసుకున్నామనుకో మనకు అతికేసేటప్పుడు తొందరగా పని అయిపోతుంది. నేను మాత్రం నెయిల్ కట్టరే వాడతా అబ్బా గోల్డ్ చైన్ కట్ చేయడానికి. దాంతోనే తొందరగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, నాకు కింద కామెంట్లో చెప్పండి. ఆ కట్టర్ కంటే నెయిల్ కట్టరే బెటరు. అందుకని చెప్పేసి నేను అదే యూజ్ చేస్తా. ఎవరు నవ్వినా సరే. దీనికి కూడా ఫెవికల్ వేసేసి ముందున్న గోల్డ్ బాల్ చైన్ ఉంది కదా, ముందు అంటేసింది దానిపైన నుండి వేసేసుకోవాలి. ఎందుకంటే అక్కడ గ్యాప్ లాంటిది వస్తుంది కదా, అందులో వేసేసినామనుకో అటు ఇటు ఇంటూ షేప్ అయిపోతుంది అక్కడ. అది మళ్ళీ చిన్న పీసుల్లాగా కట్ చేసి ఇక్కడ అంటే అలా అన్నది ఏముండదు. నేను ఇట్లా డైరెక్ట్ మొత్తం వేసేసిన. ఇంకా ఇట్లనే మంచిగా కనిపిస్తుంది. మిడిల్లో అక్కడ జాయింట్స్ వచ్చిన దగ్గర ఇట్లా ఒక ఇంటూ షేప్ లాగా మంచిగా కనిపిస్తుంది. నేను అందుకని చెప్పేసి ఎక్కడ కూడా కట్ చేయకుండా మొత్తం ఇటు అటు మొత్తం వేసేసిన. కొంచెం ఓపికగా పేషెన్స్తో వేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే మనం ఇట్లాంటి పని చేసేటప్పుడు దీనికి ఓపిక చాలా అవసరము.
అంటేసుకోవడం ఈజీని, కుట్టడం మాత్రం చాలా ఇబ్బంది. కొంచెం పేషెన్స్తోని, కొంచెం ఓపికతోని మనము కుట్టేసుకోవాలి. మొత్తం అంటేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్కడైతే డిజైన్కి అడ్డం వచ్చిందో అక్కడ మనం కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా 5 mm, నేను ఇక్కడ కరెక్ట్ మిడిల్లో మనకు డిజైన్ చూసినప్పుడు ఎక్కడైతే మిడిల్ అనిపిస్తుందో అక్కడ మొత్తం అంటేసుకోవాలి. అంటేసుకున్న తర్వాత కుట్టేసుకోవాలి. డైరెక్ట్ కుట్టుకుందామంటే కూడా కుట్టుకోవచ్చు, కానీ మనకు మాటికి తీయాలి కుట్టాలంటే ఇబ్బంది అయిపోతుంది. ఇట్లా మీరు ఒకటిసారి మొత్తం బీడ్స్ అన్ని అంటేసుకున్నారనుకో ఫటాఫట్ ఒకటేసారి దారం తీసేసుకొని అన్నీ కుట్టేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది మనకు పని. అందుకని చెప్పేసి నేను ఇట్లా మొత్తం ఒకసారి అంటేసుకొని వారిన తర్వాత కుట్టేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో నార్మల్ దారం తీసుకొని ఇక్కడ ఆ షేప్ తీసుకున్నాం కదా దానికి మొత్తం నేను గోల్డ్ బీడ్సే వేసేస్తున్నా 5 mm. అయితే మనము ఈ 5 mm బీడ్స్ కుట్టిన తర్వాత ఫెవికాల్ వేసుకొని కూడా అంటేసుకోవచ్చు. నేనైతే ఇక డైరెక్ట్ కుట్టేస్తుంది. ఇట్లనే మనము షేప్ వచ్చిందా రాలేదా ఎక్కడ వరకు వచ్చిందని చెప్పేసి చూసుకుంటూ బీడ్స్ ఎక్కువ కాకుండా చూసుకుంటూ కుచ్చుకోవాలి. కుచ్చిన తర్వాత కుట్టేసుకోవాలి. మేమైతే పూసలు కుచ్చడం అంటాం, కొందరు ఎక్కించడం అంటారు, ఏమో అంటారు, అది మీరు ఏమన్నా అనుకోండి. మేమైతే పూసలు కుచ్చడం అని అంటాం. ఇక మనం ఒక 2-3 బీడ్స్ వదిలేసుకుంటూ కుట్టేసుకోవాలి. నాకైతే ఇది వేయడానికి 3 days పట్టింది. అంటే 3 days పట్టిందంటే కంటిన్యూస్గా వేయలేదు. మా చిన్న బాబు కొంచెం బాగా అల్లరి ఏడవడం అట్లా అని 3 days టైం పట్టింది. కూర్చుంటే ఒక రోజులో అయిపోతుంది, లేవకుండా కూర్చుంటే హాఫ్ డేలో కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ డి లెటర్ రాసిన, ఎందుకంటే నా పేరు దివ్య కాబట్టి నేను డి రాసుకున్నా. మీరు మీ పేరుతో వేసుకోవాలనుకుంటే ఈ మధ్య అట్లా కూడా ట్రెండింగ్లు ఉన్నాయి కదా, ఒక హ్యాండ్కి హస్బెండ్ లెటర్, ఒక హ్యాండ్కి మన లెటర్, మన నేమ్ లెటర్, అట్లా కూడా రాసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇట్లా ట్రై చేసిన. నా పేరు దివ్య కాబట్టి నేను డి లెటర్ రాసిన. దాన్ని కూడా నేను ఇట్లా 5 mm బీడ్స్తోనే మొత్తం కుట్టెత్తున్నా. కరెక్ట్ షేప్ వచ్చిందా రాలేదా చూసుకుంటూ కుట్టేసుకొని ఇది కూడా సేమ్ ఒక 2 బీడ్స్ అట్లా వదిలేసుకుంటూ కుట్టేసుకోవాలి. జరిగిపోకుండా ఉంటుంది, లేకపోతే అటు ఇటు అయి మెస్సీగా అయిపోతుంది డిజైన్ మొత్తం. అంటే ఆ షేప్ లెటర్ రాదన్నమాట. ఈ తర్వాత నేను ఇక్కడ గ్లాస్ బీడ్స్ తీసుకొని ఇక్కడ మిడిల్లో మనకి ఇట్లా పెడితే మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఫస్ట్ చూసిన తర్వాత ఫెవికాల్ పెట్టేసి మొత్తం అంటేసిన తర్వాత కుట్టేసుకోవాలి. ఇది మనం డైరెక్ట్ కూడా కుట్టచ్చు, కానీ మాటికి తీయాలి కుచ్చాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఇట్లా మీరు మొత్తం గీసేసుకొని అంటేసుకున్నారనుకో తొందరగా దారం పెట్టేసుకొని ఆరిన తర్వాత ఒకదాని బట్టి ఒకటి తొందరగా కుట్టేసుకోవచ్చు. ఇట్లా మొత్తం అంటేసుకొని కుట్టేసుకోవాలి. తర్వాత నేను మిడిల్లో ఇక్కడ గోల్డ్ బీడ్సే యూజ్ చేస్తున్నా, షుగర్ బీడ్స్, ఎందుకంటే నా దగ్గర వేరే కలర్ అవైలబుల్ లేదు. మీరు ఏదన్నా ఇన్ కేస్ ఏదైనా బ్లౌజ్కి వేసుకోవాలనుకుంటే మాత్రం ఆ శారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ షుగర్ బీడ్స్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాల షుగర్ బీడ్స్ అవైలబుల్, అన్ని కలర్స్ బీడ్స్ కూడా మనకు దొరుకుతున్నాయి. నేను ఓన్లీ ఇక్కడ గోల్డే యూజ్ చేస్తున్నా, మీకు నచ్చిన కలర్ యూజ్ చేసుకోవచ్చు. లుక్ మంచిగా వస్తుంది. ఇప్పుడు గోల్డ్ కాబట్టి గోల్డ్ కనిపిస్తుంది, కాకపోతే మీరు అట్లా ట్రై చేస్తే మంచిగా కనిపిస్తుంది. ఇక తర్వాత ఇక్కడ మనం గ్లాస్ బీడ్స్ కుట్టేసుకున్నాం కదా, అక్కడ లాస్ట్కి ఒక షుగర్ బీడ్తో ఎండింగ్ అనేది ఇచ్చుకోవాలి, లుక్ మంచిగా వస్తుంది. అందుకని చెప్పేసి ఇట్లా మొత్తం షుగర్ బీడ్స్ అన్నీ మొత్తం ఎన్నైతే గ్లాస్ బీడ్స్ అంటేసినామో ఆ లాస్ట్కి మొత్తం షుగర్ బీడ్స్ అన్నీ కుట్టేసుకున్నా. మనం ఈ డిజైన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎవరన్నా మన దగ్గర కస్టమర్లు వచ్చినప్పుడు ఇవి ఇట్లాంటి డిజైన్ ఉంది ఇది ఇంత అని చెప్పేసి దీనికి ప్రైస్ ట్యాగ్ పెట్టేసి ఫిక్స్ చేసుకుంటే వాళ్ళకి నచ్చితే వేయించుకుంటారు. మన దగ్గర అన్ని రకాల అవైలబుల్గా ఉన్నాయి కదా, వస్తారు ఏమైనా డిజైన్స్ ఉన్నాయని అడుగుతారు. వాళ్ళకి ఫోన్లో ఇవి పెడితే అర్థమవుతుందో కాదు,
ఇట్లా ఉంటే మాత్రం వాళ్ళకి తొందరగా తెలిసిపోతుంది, ఆహా మంచిగా ఉంది డిజైన్ అని చెప్పేసి వాళ్ళు కూడా వేయించుకుంటారు అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇట్లా గుట్టి పెట్టేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్. హ్యాండ్కి కూడా మస్తుగా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.